హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈజీగా టేస్టీగా మీకు చింతకాయ సొరకాయ చారు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సొరకాయ ముక్కలు, కొత్తిమీర, మిరపకాయలు, కారం పొడి, కరివేపాకు, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర, ఆవాలు. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. చిటపట అయ్యే వరకు 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేయాలి, ఎందుకంటే అవి చిటపట అనే మన మీద పడకుండా ఉండడానికి. మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోవాలి. నాలుగు ఐదు ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎల్లిపాయలు దంచి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం అనేది ఆ ముక్కలకు బాగా పట్టాలి ఫ్రెండ్స్. దానికోసం బాగా మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ముక్కలు అనేది మాడిపోకుండా ఉండడానికి, అలాగే ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టడానికి. ఇప్పుడే మనము పులుసు అనేది పోసుకుంటే ముక్కలు అనేటివి ఉడకాయి ఫ్రెండ్స్. అందుకని కొన్ని వాటర్ పోసి ఫస్ట్ ముక్కల్ని బాగా ఉడికియాలి. ప్లేట్ పెట్టేయాలి. తీసి ముక్కలు ఉడికాయో లేవో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అట్లా ఉడకాలి. ఉడికిన తర్వాత చింతకాయ రసం ఏదైతే ఉందో అది ఆ యొక్క పులుసులో కలిపేసేయాలి. ఆ మిశ్రమంలో పోసాక మరొకసారి కలపాలి. టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి అన్న బియ్యం పిండి అన్న తీసుకొని మన రాగి జావ కలిపినట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకొని బాగా పిండిలో కలిపినాక వాటర్ని తీసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసాము. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ప్లేట్ తీసి చూసుకోవాలి. ఇంతకైతే ఏదైతే పిండి జావలా కలుపుకున్నామో ఆ పిండిని ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమంలో పోయాలి ఫ్రెండ్స్. మళ్ళొకసారిగా బాగా కలుపుకోవాలి. పిండి పోసాక చారు అనేది టైట్గా అనేది రావాలి ఫ్రెండ్స్. కొంచెం టైట్గా రావడం కోసమని ఆ పిండి పోస్తాము. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర కూడా వేస్తున్నాము.
మరుగుతున్న దాంట్లో కొత్తిమీర వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అని వేసాము ఫ్రెండ్స్. లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గినట్టు ఉందని కొంచెం సాల్ట్ అయితే వేసాము. పైనుంచి మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చారు అనేది బాగా మసులుతుంది. మసిలినాక లైట్గా కొంచెం కొత్తిమీర వేసి తీస్తే మన ఎంతో రుచికరమైన సొరకాయ చింతకాయ చారు అయితే రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.